సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్చుకోలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా! వాళ్ళకేంటి అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు. మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే. అదే మన మంచితనం. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. జీవితం సముద్రపు అల వంటిది. దాని ముందు అందరూ సమానమే. ఎవరైనా తల వంచి తప్పుకోవాల్సిందే. ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవవలసిందే. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం, అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది. దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. జీవితంలో మనం కొందరితో వాదించాలి, ఇంకొందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, మరికొందరితో మౌనంగా ఉండాలి. కానీ చాలాసార్లు మనం ఒకటి చేయవలసిన చోట ఇంకొకటి చేయడం వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. తప్పులేని చోట తలవంచకూడదు. మన మాటకు విలువలేని చోట వాదించకూడదు. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. మనకు ఉన్నంతలో సంతృప్తిగా ఉంటే జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనస్సుండాలి, అభినందించే గుణం ఉండాలి. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. 100 కలుషితమైన చెరువుల కంటే ఒక బావి మంచిది. 100 బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది. 100 యజ్ఞముల కన్నా ఒక మంచి కొడుకు గొప్పవాడు. 100 మంది కొడుకుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పది. ఈ పోటీ ప్రపంచంలో బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి అందరికీ గొప్పవాడు కావచ్చు. కానీ సంపాదించిన డబ్బును అనుభవించకుండా చనిపోయిన వాడే అసలైన మూర్ఖుడు. మనం మన కోసం చేసేది మనతోనే ముగిసిపోతుంది. ఇతరుల కోసం చేసేది మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎవరో వెళ్తున్న దారిలో కంటే నీ దారిలో నువ్వు వెళ్తున్నప్పుడే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలవు. అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూమ్లో డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది. అలాగే ఈరోజు కష్టాలున్నాయని బాధపడవద్దు. రేపటి రోజున అవి అందమైన చిత్రాలుగా మారవచ్చు. పడిన తర్వాత చేతులు పట్టుకునే వారికంటే పడిపోకుండా చేయి పట్టుకునేవారు ఉండడం మేలు. మనతో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే అనుకుంటే పొరపాటు. అలాగే మనతో లేని వాళ్ళంతా మనవాళ్ళు కాదు అని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు మన వాళ్ళెవరో ఖచ్చితంగా బయటపడుతుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి ఒక మలుపులాగే ప్రతి జీవితానికి ఒక మలుపుంటుంది. సమయం కోసం ఎదురుచూస్తూ ముందుకు నడవడమే జీవితం. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. కొత్తగా ఉన్నప్పుడు దేన్నైనా అపురూపంగానే చూసుకుంటాము. రోజులు గడిచినా పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము. అది వస్తువైతే పర్వాలేదు, కానీ మనిషి అయితేనే కష్టం. బాధ్యత అంటే వయస్సును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా ముగిసిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని. పెద్దయ్యే కొద్దీ అనిపిస్తుంది అయిన వాళ్ళు దూరం అయితే మనం ఉండలేమని. వయసు మీద పడే కొద్దీ తెలుసుకుంటాం మనకి మనమే తోడని. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంత ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పొచ్చు. మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఎంతటి కష్టం ఎదురైనా సులభంగా ఎదుర్కోగలం. ఇతరుల గురించి చెడు ఆలోచనలే మనం మోసే అతిపెద్ద భారాలు. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు. ఎందుకంటే ఏవీ శాశ్వతం కావు కాబట్టి. మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడవద్దు. వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది. అలిసిపోయిన జీవితానికి ఆశలు ఎక్కువ, అంతులేని ఆశలకు సమయం తక్కువ.
ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ. స్వార్థానికి పోతే నీకు నువ్వే లోకువ. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన ధనం ఎప్పటికీ వృధా కావు. కష్టం నీ గురువైతే ఖచ్చితంగా నీకు మంచిని నేర్పిస్తుంది. అదే సుఖం నీ స్నేహితుడైతే ఖచ్చితంగా నీ గమ్యాన్ని మార్చేస్తుంది. నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా నేను చేయగలను అనే నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. నిన్నెక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. నీ జీవిత ప్రయాణం ఎంత దూరంగా కనబడుతున్నా ఈ 3ంటిని దాటితేనే నీవు ముందుకు పోగలవు. ఈ అడుగు, ఈ క్షణం, ఈ శ్వాస. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. ఒక పనిలో నైపుణ్యం పొంది దానిని ఆచరణలో పెట్టకపోతే నువ్వు సాధించిన నైపుణ్యంతో పాటు దానికి పట్టిన సమయం కూడా వృధానే అవుతుంది. తనకు ఏం కావాలో తెలిసినవాడు కాదు, తను ఏం వదులుకోవాలో తెలిసినవాడు తెలివైనవాడు. నీవు ఎవరి వెంట పడకు. నీవు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి. నిజాయితీగా ఉండు. అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు. వచ్చిన వారు నీతోనే ఉంటారు. ఏ పనైనా ప్రేమతో చేసి చూడండి. అది మీ జీవితాన్నే సంతోషపరుస్తుంది. జీవితం నుంచి తప్పించుకొని పారిపోవడం చాలా సులభం. ఆ పని ఎవరైనా చేయగలరు. కానీ సమస్యలను ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించడం, ఇవి నిన్ను దృఢంగా తయారు చేస్తాయి. నో చెప్పాల్సిన చాలా చోట్ల మొహమాటంతో ఎస్ చెప్పడమే జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. నీవు యవ్వనంలో ఉంటే వృద్ధులను గౌరవించు. నీవు బలంగా ఉంటే బలహీనులకు సహాయపడు. నీవు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరు. ఎందుకంటే నీవు ఎప్పటికైనా వృద్ధుడివి, బలహీనుడివి కాక తప్పదు. తప్పులు చేయక తప్పదు. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నించు, గెలిచే వరకు. ప్రయత్నలోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం తెస్తుంది నీకు తప్పక విజయం. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది. కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. ప్రయత్నించి గెలిస్తే చరిత్రలో పేజీ సంపాదిస్తారు. ప్రయత్నించి ఓడిపోతే చరిత్రనే గెలుస్తారు. నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ పనిని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీ లోపాలను కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించినందుకు. ఏ సంఘటన అయితే నిన్ను ఎక్కువగా బాధిస్తుందో అదే నీలో బలమైన మార్పులకు ప్రధాన కారణమవుతుంది. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవారు ఎదిగితే తట్టుకోలేరు. నిజం చెప్పడం వల్ల గతమయ్యే విషయం అబద్ధం చెప్పడం వలన భవిష్యత్తులో భాగమవుతుంది. జరిగిన పొరపాటును నీవు సరిదిద్దుకోగలిగితే అది తప్పుగా మారడానికి ఎప్పటికీ అవకాశం లేదు. క్షమాపణలు గతాన్ని మార్చడానికి కాదు, భవిష్యత్తు ఆనందంగా సాగడానికి మాత్రమే. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి ఏవైనా ఎక్కువ కాలం మనతో ఉండవు. మీ గతం పట్ల మీరు అప్రమత్తతతో ఉండండి. మీరు ఏమరపాటుగా ఉంటే గతం మీ వర్తమానంలో ప్రవేశించి మీ జీవితాన్ని చిందరవందర చేసి మీ భవిష్యత్తును కొల్లగొట్టుకుపోతుంది. మనతో ఏ సంబంధం లేకపోయినా మన కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు. కాలాన్ని వృధా చేయవద్దు. ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది. మనిషి తన పాపపుణ్యాలను గుర్తించే సరైన సాక్ష్యం లేదని భ్రమపడుతుంటారు. పంచభూతాలు, వేదాలు, ధర్మం, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు రాత్రి ఇవన్నీ సాక్షులే.
ఈ సాక్షులనే కర్మ విచారించి మనిషికి తగిన శిక్ష విధిస్తుంది. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థం. అన్నిటినీ తట్టుకోవడమే కాదు, కొన్నిటి నుంచి తప్పించుకోవడం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలం. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంది. కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడూ నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. సంపద కలిగిన వారికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలే, అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఎవరినీ చిత్తు కాగితంలా చులకనగా చూడకు. రేపటి రోజు ఆ కాగితమే గాలిపటమైతే తలెత్తుకుని చూడాల్సి వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.